अस्सलामुअलैकुम गाइज వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈ రోజు అయితే మా రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ అండి। దానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఇందాక నేను చూపించాను కదా, బిర్యానీ మసాలాలు అవైతే కంపల్సరీ ఉండాలి, ప్రతి ఒక్కటి మిస్ చేసుకోకుండా ఉంచుకోండి। ప్లస్ ఆనియన్స్ ఉండాలి। ఇప్పుడైతే మమ్మీ ఆయిల్ వేసుకొని ఇందాక చూపించిన బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా అవి చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి। ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। బయట కానివ్వండి లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్లో కానివ్వండి, ఎవరైనా బిర్యానీ చేసినప్పుడు వాళ్ళు సపరేట్గా కలర్ యాడ్ చేసుకుంటారు, మేమైతే కలర్ యాడ్ చేసుకోమండి। ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ అవుతాయి కదా, దానివల్లే కలర్ వస్తుంది బిర్యానీకి। ఇక్కడైతే మమ్మీ ఉప్పు వేసుకుంది, తర్వాత టొమాటోస్ కూడా పేస్ట్ చేసింది మమ్మీ। మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు, మేము టొమాటోస్ మధ్యలో కనిపిస్తే తీసి పడేస్తామని చెప్పేసి మమ్మీ ఇట్లాంటివి చేసేదాన్ని। ఇక్కడ ఆనియన్స్ కొద్దిగా బ్రౌనిష్ అయిన తర్వాత టొమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి, అలాగే చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలండి। మన కారానికి తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోండి। మేమైతే 5 వేసుకున్నాం, ఎందుకంటే మా ఇంట్లో కారం ఎక్కువ తినము మేము, డాడీ దగ్గర నుంచి మేము పిల్లలు కూడా అస్సలు ఎక్కువ తినము। ఇప్పుడైతే బాగా కలిపేసుకోవాలన్నమాట టొమాటో పేస్ట్ వేసుకొని। ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఇక్కడ ఇదైతే మేము ఫ్రెష్ గా పట్టిన పేస్ట్ అండి, ఫ్రెష్ గా పట్టిన పేస్ట్ అయితేనే బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది। అలాగే ఒకసారి కలుపుకున్న తర్వాత కారము ధనియాల పొడి కూడా వేసుకోవాలి। అండ్ తర్వాత వచ్చేసి కొత్తిమీర పుదీనా కూడా వాటర్లో కడుక్కొని వేసుకోవాలండి। ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇక్కడైతే మమ్మీ మటన్ పీసెస్ ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసుకొని ఉందన్నమాట, ఉప్పు వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి। మటన్ పీసెస్కి ఆ గ్రేవీ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి। మీ ఇష్టం, ముందు మటన్ని బాయిల్ అన్నా చేసుకోండి, లేకపోతే రా మటన్ అన్నా వేసుకోవచ్చు। ఇప్పుడైతే పెరుగు యాడ్ చేసుకోవాలి, మనం మటన్ పీసెస్ వేసిన తర్వాతే పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి। ఫస్టే పెరుగు యాడ్ చేస్తే మటన్ పీసెస్ ఉడకవు అని చెప్పేసి మమ్మీ చెప్పింది। పెరుగు మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి, అలాగే టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలి, కొద్దిగా వేసుకోండి। మేమైతే 1 kg తీసుకున్నాం కాబట్టి 1 kg వాటర్ అనేది వేసేస్తుంది అమ్మ। ఇప్పుడైతే మూత పెట్టేసుకొని అదన్ కోసం వెయిట్ చేయాలన్నమాట। అదన్ అంటే ఇట్లాగా వాటర్ బాయిల్ అవుతారు కదా, దాన్ని మా భాషలో అదన్ అంటారు। అది వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న బియ్యం, మేమైతే బాస్మతి రైస్ తీసుకున్నాము, కడుక్కొని నానపెట్టేసుకుందనమాట మమ్మీ ఫస్టే। ఆ బియ్యంని ఇప్పుడు వేసేసుకుంటుంది। బియ్యం వేసుకొని చిన్నగా కలుపుకోవాలి, ఏ బియ్యం అయినా పర్వాలేదు, చిన్నగా కలుపుకోండి। కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి। మధ్య మధ్యలో అయితే బిర్యానీని తీసి చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటిపోతుంది కదా, అందుకనేసి ఇట్లాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట। కొద్దిగా వాటర్ ఉన్నాయి అన్నప్పుడు ఇంకా కలుపుకొని దమ్కి పెట్టేసుకోవడమే, అంతే అండి, రెడీ అయిపోయింది। నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ట్రై చేయండి, బిర్యానీ అయితే అదిరిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది। బిర్యానీ రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు। ఇక్కడైతే మమ్మీ చూపిస్తుంది మీకు పొళ్ళుగా వచ్చింది కదా, అది నేనైతే ఇప్పుడు కూర్చొని టేస్ట్ చేస్తున్నాను। మటన్ పీస్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో। నాకైతే నా ఫేవరెట్ బిర్యానీ మటన్ బిర్యానీ, అలాగే మీ ఫేవరెట్ బిర్యానీ ఏంటో కూడా కామెంట్ చేయండి। అలాగే మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే అది ఎలా వచ్చింది అది కూడా నాకు కామెంట్ చేయండి। బిర్యానీ అయితే అదిరిపోయింది అంతే। ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి। బాయ్, థ్యాంక్ యూ।